వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి 7,500 అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి 501 రూపీస్కి. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అలాగే భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, ససాకావా అవార్డ్ ఎవరికి లభించింది? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ని గనక చూసుకుంటే ఆప్షన్ ఏ మృత్యుంజయ మహాపాత్ర, ఆప్షన్ బి డోరిన్ రమోగులా, అండ్ ఆప్షన్ సి గంప గోవర్ధన్, అండ్ ఆప్షన్ డి గోవింద రెడ్డి. మరి ససాకావా అవార్డు అనేది ఎవరికి లభించింది అంటే ఆప్షన్ ఏ మృత్యుంజయ మహాపాత్రకి లభించడం జరిగింది. హూ అవార్డెడ్ ద ససాకావా అవార్డ్? సో మృత్యుంజయ మహాపాత్ర అవార్డెడ్ ద ససాకావా అవార్డ్. మరి మృత్యుంజయ మహాపాత్ర గారు ససాకావా అవార్డ్కి సంబంధించి మరికొంత సమాచారాన్ని తెలుసుకుందాం. మరి మృత్యుంజయ మహాపాత్ర అనే వ్యక్తి ఈ ససాకావా అవార్డ్ అనేది దేనికోసం ఇచ్చారు అనంటే వాతావరణ పరిస్థితులకి సంబంధించి లేదంటే వాతావరణ నిర్వహణ విషయంలో నిర్వహణ విషయంలో వాతావరణ నిర్వహణ మరియు ప్రమాద నిర్వహణకి సంబంధించి విశేషమైన కృషి చేసినందుకు గాను ఈ మృత్యుంజయ మహాపాత్రకి ససాకాడ్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి మృత్యుంజయ మహాపాత్ర ఇంతకు ముందు ఏ పని చేసేవారు అంటే ఐఎండి యొక్క చీఫ్ మరియు జనరల్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఈ మృత్యుంజయ మహాపాత్రకి ససాకాడ్ అవార్డ్ లభించడం జరిగింది. అంటే ఐఎండి అంటే భారత వాతావరణ శాఖకి సంబంధించి భారత వాతావరణ శాఖ యొక్క చీఫ్ మరియు జనరల్ సెక్రటరీగా లేదంటే చీఫ్ లేదా జనరల్ సెక్రటరీగా లేదా జనరల్ డైరెక్టర్గా పనిచేసేవారు మృత్యుంజయ మహాపాత్ర. మృత్యుంజయ మహాపాత్ర మరి ఈ ఐఎండి లేదంటే భారత వాతావరణ శాఖ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే 1875లో ఏర్పాటు చేయబడింది. మరి ఈ ససాకావా అవార్డు అనేది ఏ సంస్థ వారు మృత్యుంజయ మహాపాత్రకి ప్రదానం చేశారు అనంటే యుఎన్డిఆర్ఆర్ అనే సంస్థ ఈ ససాకావా అవార్డుని మృత్యుంజయ మహాపాత్రకి ఇవ్వడం జరిగింది. యుఎన్డిఆర్ఆర్ యునైటెడ్ నేషన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రిస్క్ రిడక్షన్ అనే సంస్థ ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. మరి ఈ సంస్థ అనేది దేని కేంద్రంగా పనిచేస్తుంది అనంటే జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న యుఎన్డిఆర్ఆర్ అనే సంస్థ ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. మరి జెనీవా అనేది ఎక్కడుంది అంటే స్విట్జర్లాండ్లో ఉంది. మరి ఈ అవార్డు పురస్కారాన్ని కూడా జెనీవా వేదికగా ఈయనకు ప్రదానం చేయడం జరిగింది. యుఎన్డిఆర్ఆర్ అనే సంస్థ ప్రదానం చేసింది. ఈ సంస్థ అనేది జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది. మరి ఈ జెనీవా వేదికలో భాగంగా ఈ అవార్డుని మృత్యుంజయ మహాపాత్రకి ఇవ్వడం జరిగింది. ససాకావా అవార్డ్ మృత్యుంజయ మహాపాత్ర. మరి సో డీటెయిల్స్ అబౌట్ ససాకావా అవార్డ్. సో
The Sasakawa Award is awarded for Mrutyunjay Mahapatra. Mrutyunjay Mahapatra is a IMD Chief or General Director. IMD Chief or General Director. International Meteorology Director or IMD Chief or Director. So IMD is established in 1875. IMD is established in 1875. So who organization? So what is organization is giving this award to Mrutyunjay Mahapatra? So the organization of UNDRR, United Nations Disaster Reduction Risk Management Organization is given this award to Mrutyunjay Mahapatra. The headquarters of UNDRR is Geneva. Headquarters of UNDRR is Geneva. So this award is given by Mrutyunjay Mahapatra in Geneva. Mrutyunjay Mahapatra in Geneva. So what is the purpose to given this award to Mrutyunjay Mahapatra? The purpose of giving this award to this given award is individual and organization who placed or who done outstanding contributions in environment, in outstanding contributions in management of disaster and risk management. Who awarded this? So the purpose of this award is given to the Mrutyunjay Mahapatra is to done outstanding performance contributions in disaster management and risk management. This is the only purpose to give it to the Mrutyunjay Mahapatra, and this is about Sasakawa Award Mrutyunjay Mahapatra. Next, second question, ICC Hall of Fame ను ఎవరు చోటు చేసుకున్నారు? ICC Hall of Fame దీనికి సంబంధించి ఆప్షన్స్ ని గనక చూసుకుంటే, ఆప్షన్ ఏ ధోని, ఆప్షన్ బి విరాట్, ఆప్షన్ సి రోహిత్ అండ్ ఆప్షన్ డి హార్దిక్ పాండ్యా. మరి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ ను ఎవరు చోటు చేసుకున్నారు అని అంటే మన ఆప్షన్ ఏ ధోని ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ ని చోటు చేసుకోవడం జరిగింది. మరి హూ వాస్ ఇండక్టెడ్ ఇన్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్? So Dhoni was inducted in ICC Hall of Fame from our India onwards. మరి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ కి సంబంధించి మరికొంత సమాచారాన్ని తెలుసుకున్నట్లయితే, ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అనేది ఎవరికి ఇస్తారు అంటే, క్రికెట్ రంగంలో తమకంటూ ఒక గుర్తింపు సాధించిన వారికి, అంటే తమకంటూ చరిత్రలో కొన్ని పేజీలు ఎవరైతే సృష్టించుకుంటారో వాళ్ళకి ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కుతుంది. మరి దీనికి సంబంధించి ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ ని ఎప్పటి నుంచి ఇస్తున్నారు అంటే 2009 నుంచి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ ని ఇవ్వడం జరుగుతుంది, అంటే దీంట్లో గుర్తించడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో 2025 లో భారత్ నుంచి ధోనితో పాటు దాదాపుగా 6 ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ గా గుర్తించడం జరిగింది. అంటే 2025 లో మొత్తం ఎంతమందిని ఈ హాల్ ఆఫ్ ఫేమ్ గా గుర్తించారు అంటే దాదాపుగా 7 ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో గుర్తించడం
జరిగింది 2025లో. మరి 2009 నుంచి 2025 వరకు ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో మన ఇండియా నుంచి ఎంతమందికి ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అనే గుర్తింపు లభించింది అంటే దాదాపుగా 11 మందికి, దాదాపుగా 11 మందికి. అంటే ధోనితో ఇప్పుడు 2025 ధోనికి వచ్చిన గుర్తింపుతో కలిపి దాదాపుగా 11 మందికి ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో గుర్తింపు లభించింది. ICC Hall of Fame Dhoni. So the ICC Hall of Fame is about who made a special recognition, a special mark in a cricket history. So there was inducted in ICC Hall of Fame, ICC Hall of Fame. So in 2025 Dhoni is inducted in ICC Hall of Fame, ICC Hall of Fame. And this ICC Hall of Fame recognitions are started on 2009. So up to 2009 and 2009 to 2025, 2009 to 2025, around 11 peoples are recognized as ICC Hall of Fame from India. Totally, how many members are recognized as ICC Hall of Fame? So totally are around 11 members or 11 peoples are selected, are recognized as ICC Hall of Fame from our India out of 11 members. So in 2025 ICC Hall of Fame, around 7 members are recognized as ICC Hall of Fame. 7 members are recognized as ICC Hall of Fame. So one is Dhoni from our India. Dhoni is recognized as ICC Hall of Fame 2025. Dhoni is recognized as ICC Hall of Fame 2025. Including Dhoni, the another 6 are recognized as ICC Hall of Fame, ICC Hall of Fame. And this is about ICC Hall of Fame. And we can go to the next question. థర్డ్, దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 24-25లో ఎన్ని టన్నులకు చేరింది? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ ని గనుక చూసుకుంటే ఆప్షన్ ఏ 347.44 మిలియన్ టన్స్, ఆప్షన్ బి 444.43 మిలియన్ టన్స్, ఆప్షన్ సి 378.45 మిలియన్ టన్స్, ఆప్షన్ డి 486.56 మిలియన్ టన్స్. మరి దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది 24-25లో ఎన్ని టన్నులకు చేరింది అంటే దాదాపుగా ఆప్షన్ ఏ 347.44 మిలియన్స్ కి చేరింది. In the country, how many tons of food grains productions has been reached in financial year of 24-25? So is reached up to 347.44 million tons, 347.44 million tons in the country. The tons of food grains production has been reached in financial year of 24-25. In the financial year of 24-25. మరి ఆహార ధాన్యాల ఉత్పత్తి 24-25 కి సంబంధించి మరికొంత సమాచారాన్ని తెలుసుకున్నట్లయితే ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తి విషయంలో మనకి మోదీ ప్రభుత్వం ఎప్పుడైతే మనకి వచ్చిందో అప్పటి నుంచి ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది ఏటా పెరుగుతుంది అని చెప్పొచ్చు. మరి ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది 2014-15 మధ్య 2014-15 మధ్య ఈ ఉత్పత్తి లేదా ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది దాదాపుగా 265.0 మిలియన్ టన్స్ గా ఉండేది. 265.05 మిలియన్ టన్స్ గా ఉండేది. ఏ సంవత్సరంలో? 2014-15 అంటే మోదీ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది 265.5 మిలియన్ టన్స్ గా ఉంది. మరి 24-25 సంవత్సరానికి గాను 2025 లేదంటే 24-25 ఆర్థిక సంవత్సరంలో ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది
344.47 మిలియన్ టన్స్ కి చేరుకోవడం జరిగింది. 344.47 మిలియన్ టన్స్ కి చేరుకుంది. ఏ సంవత్సరానికి గాను 24-25 ఆర్థిక సంవత్సరానికి గాను. మరి దీనికి సంబంధించి ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది దాదాపుగా 31% వరకు స్థిరమైన వృద్ధిని సాధిస్తుంది అని చెప్పుకోవచ్చు. అంటే 31% వరకు ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది స్థిరంగా వృద్ధి చెందుతుంది. మరి దీనికి గల ప్రధాన కారణం ఏంటి అంటే వ్యవసాయ ఉత్పత్తులు అనేవి లేదంటే వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయ పద్ధతులు మెరుగుపరచబడడం, అలాగే నీటి వసతులు మెరుగుపరచబడడం, అలాగే వ్యవసాయం, నీటిపారుదల మరియు దీనికి సంబంధించి ఇతర విషయాలనేవి మెరుగుపరచబడడం ద్వారా మనకి ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది పెరిగినట్లుగా తెలుస్తుంది. మరి వ్యవసాయం, నీటిపారుదల పెరగడం వల్ల ఆహార ధాన్యాలు అనేవి పెరిగాయి, అలాగే ఉత్పత్తి పెరిగింది, అలాగే దిగుమతులపై ఆధారపడడం అనేది తగ్గుముఖం పట్టినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. దిగుమతులపై ఆధారపడడం కూడా తగ్గుముఖం పట్టింది అని చెప్పుకోవచ్చు. దీనివల్ల ఉత్పత్తి అనేది పెరిగింది, అలాగే దిగుమతులపై ఆధారపడడం కూడా తగ్గింది లేదంటే తగ్గుముఖం పడింది అని చెప్పుకోవచ్చు. ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్స్ ఇన్ 24-25 up to 347.44 million tons. 347.44 million tons in food grain products in 2024-25 in financial year. Food grains productions are increased up to 347.44 million tons. 347.44 million tons in the year of 2014-15 financial year. Of 2014-15 financial year, this food grains productions are only 265.05 million tons. In what financial year? In the financial year of 2014-15, the food grains productions are only 265.05 million tons. Now it is increased up to 347.44 million tons. So in this indicated that it's 31% of constant growth are increased. 31% of constant growth is going on. So in this we know, or in this indicates that 31% of constant growth rate is going on. 31% of constant growth rate is going on. So because of this production will increases and input production is increases and exports are also increases because of this. So this is about food grains productions in 24-25, and we can go to the next question. Fourth question 2024 మాతృభూమి సాహిత్య అవార్డు విజేత ఎవరు? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ ని గనుక చూసుకుంటే ఆప్షన్ ఏ ఎన్ఎస్ మాధవన్, ఆప్షన్ బి ఎంకే సను, ఆప్షన్ సి సారా జోసెఫ్ అండ్ ఆప్షన్ డి సి రాధాకృష్ణన్. మరి 2024 మాతృభూమి సాహిత్య అవార్డు విజేత ఎవరు అంటే ఆప్షన్ సి సారా జోసెఫ్. మరి who is the winner of Mathrubhumi Literacy Award in 2024?
4. So the Sarah Joseph is a winner of Mathrubhumi Literacy Award 2024. 2024 Mathrubhumi Sahitya Award విజేత సారా జోసెఫ్. మరి దీనికి సంబంధించి మరి మాతృభూమి సాహిత్య అవార్డు విజేతకి సంబంధించి మరికొంత సమాచారాన్ని గనక తెలుసుకున్నట్లయితే మరి 2024 మాతృభూమి లిటరసీ అవార్డు విన్నర్ సారా జోసెఫ్ మరి ఏ సంవత్సరానికి గాను ఈ మాతృభూమి సాహిత్య అవార్డు విజేతగా గెలుచుకున్నారు అంటే 2025 సంవత్సరంలో ఈ పురస్కారాన్ని సారా జోసెఫ్ కి అందజేయడం జరిగింది. మరి పురస్కారం అనేది 2024 కి సంబంధించి 2024 లో చేసిన దానికోసం 2025లో ఈ సారా జోసెఫ్ కి 2024 మాతృభూమి సాహిత్య అవార్డుగా 2025లో ఈ సారా జోసెఫ్ కి ఇవ్వడం జరిగింది. మరి ఈ సారా జోసెఫ్ కి ఈ అవార్డుని ఎవరు ప్రదానం చేశారు అంటే ప్రతిభా రే అనే వ్యక్తి ఈ సాహిత్య అవార్డుని ఎవరికి సారా జోసెఫ్ కి ప్రదానం చేయడం జరిగింది. మరి ప్రతిభా రే అనే వ్యక్తి ఈ సాహిత్య అవార్డు జ్యూరీలో ఎవరైతే అవార్డ్స్ ని సాధిస్తారో వాళ్ళని ఎంపిక చేసే జ్యూరీలో ఎవరున్నారు? ప్రతిభా రే అనే వ్యక్తి ఉండడం జరిగింది. మరి ప్రతిభా రే అనే వ్యక్తి కూడా ఒక జ్ఞాన్పీఠ్ అవార్డుగా లేదంటే జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీతగా చెప్పుకోవచ్చు. జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీతగా చెప్పుకోవచ్చు. ఈవిడ ఒడియాలో దాదాపుగా చాలా వరకు సాహిత్య పుస్తకాలు రాసినందుకు గాను ఈవిడకి జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీతగా గుర్తింపు రావడం జరిగింది. మరి ఈవిడకి ప్రదానం చేసిన వారు ప్రతిభా రే. ఈ మాతృభూమి సాహిత్య అవార్డు అనేది సారా జోసెఫ్ కి దక్కింది. 2024 మాతృభూమి లిటరసీ అవార్డ్ winner is Sarah Joseph. So this award is given by 2025 and who presented this award to Sarah Joseph? So Pratibha Ray presented this award to Sarah Joseph. Sarah Joseph and Pratibha Ray is a member of a jury of literacy awards. In literacy awards, she is the jury member. So she is presented Mathrubhumi Literacy Award to Sarah Joseph. And Pratibha Ray, she's also on Gnanpith Award. Gnanpith Award, and this is about 2024 Mathrubhumi Literacy Award. My fifth question. UEFA Nations League 2025 టైటిల్ ని ఎవరు కైవసం చేసుకున్నారు? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ ని చూసుకుంటే ఆప్షన్ ఏ స్పెయిన్, ఆప్షన్ బి జర్మనీ, ఆప్షన్ సి డెన్మార్క్ అండ్ ఆప్షన్ డి పోర్చుగల్. మరి యుఏఎఫ్ఏ నేషన్స్ లీగ్ 2025 టైటిల్ ని ఎవరు కైవసం చేసుకున్నారు అంటే పోర్చుగల్ కైవసం చేసుకుంది. హూ ఓన్ ద టైటిల్ ఆఫ్ యుఏఎఫ్ఏ నేషన్స్ లీగ్ 2025? సో Portugal own the title of UEFA National League 2025. మరి యుఏఎఫ్ఏ నేషనల్ లీగ్ 2025 కి సంబంధించి మరికొంత సమాచారాన్ని గనక తెలుసుకుంటే మరి యుఏఎఫ్ఏ అనేది
ఎఫ్ఏ నేషన్స్ లీగ్ 2025 అనేది ఎవరు దక్కించుకున్నారు అంటే పోర్చుగల్ దక్కించుకుంది, పోర్చుగల్. మరి మ్యూనిచ్లో మరి యుఈఎఫ్ఏకి సంబంధించి ఫైనల్స్ అనేవి మ్యూనిచ్లో జరిగాయి. ఈ మ్యూనిచ్లో జరిగిన ఫైనల్స్కి గాను యుఈఎఫ్ఏ అనేది ఘనత సాధించడం జరిగింది. ఘనత సాధించి టైటిల్ని విన్ అయింది అని చెప్పుకోవచ్చు. మరి దీంట్లో సంబంధించి మరి ఈ పోర్చుగల్ విజయానికి ప్రధాన కారణం ఎవరు అంటే రొనాల్డో అని చెప్పుకోవచ్చు. అంటే ఈ పోర్చుగల్కి చెందిన రొనాల్డో అనే వ్యక్తి పోర్చుగల్ విజయానికి ముఖ్య కారకంగా చెప్పుకోవచ్చు. పోర్చుగల్కి ముఖ్య కారకంగా చెప్పుకోవచ్చు. మరి పోర్చుగల్కి సంబంధించి ఈ యుఈఎఫ్ఏ అనేది ఎప్పుడు స్థాపించారు అనంటే 2018లో ఈ యుఈఎఫ్ఏని 2018లో స్థాపించడం జరిగింది. మరి యుఈఎఫ్ఏ యొక్క అధ్యక్షుడిగా ఎవరున్నారు అంటే అలెగ్జాండర్ సెఫారిన్. ఈ యుఈఎఫ్ఏ యొక్క అధ్యక్షుడిగా అలెగ్జాండర్ సెఫారిన్ ఉన్నారు. ఈ యుఈఎఫ్ఏ అనేది 2018 స్థాపించబడింది. మరి యుఈఎఫ్ఏ నేషనల్ లీగ్ 2025 owned Portugal. So in the finals of Munich, Portugal is placed first place and got titles of UEFA Nations League 2025. So main success of Portugal is Ronaldo. So he's placed a main role in the success of Portugal in UEFA National League 2025. So in UEFA established in 2018, UEFA is established in 2018 and UEFA president is Alexander Ceferin. Sixth, ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కర్మాగారాలలో రాత్రి షిఫ్టుల్లో పనిచేసే ఆమోదం ఇచ్చింది అంటే దీనికి సంబంధించి ఆప్షన్స్ ని గనుక చూసుకుంటే ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి కేరళ అండ్ ఆప్షన్ డి మహారాష్ట్ర. మరి ఏ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కర్మాగారాలలో రాత్రి షిఫ్టుల్లో పనిచేసే ఆమోదం ఇచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి కర్మాగారాలలో రాత్రి షిఫ్టుల్లో పనిచేసే ఆమోదం ఇవ్వడం జరిగింది. Which state government has allowed women's work in night shifts in industries? So Andhra Pradesh state government has allowed women's work in night shifts in industries. మహిళలకి కర్మాగారాలలో రాత్రి షిఫ్టుల్లో పనిచేసే ఆమోదం. మరి ఉమెన్స్ ఆర్ అలౌడ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్ ఇన్ ఇండస్ట్రీస్ అంటే మహిళలకి రాత్రి సమయంలో కూడా కర్మాగారాలలో పనిచేసే అవకాశాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇవ్వడం జరిగింది. మరి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉమెన్స్ కి కర్మాగారాలలో రాత్రి షిఫ్టుల్లో పనిచేసే అవకాశం ఇచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఉదయం 7 గంటల నుంచి
సాయంత్రం 7 గంటల నుంచి మార్నింగ్ 6 గంటల లోపు వరకు, అంటే సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల లోపు వరకు పనిచేసే అవకాశాన్ని మహిళలకి రాత్రి షిఫ్టుల్లో అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేది పని గంటలను కూడా పెంచడం జరిగింది. కర్మాగారాలలో అంటే అంతకు ముందు దాదాపుగా 8 గంటల వరకు మాత్రమే కర్మాగారాలలో పనిచేసే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ పని గంటలను కూడా పెంచుతున్నట్లుగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివరించడం జరిగింది. మరి ఏ యాక్ట్ ప్రకారం అంటే కర్మాగారాల చట్టం 1948 ప్రకారం, కర్మాగారాల చట్టం 1948 ప్రకారం ఈ పని గంటలను కూడా పెంచడం జరిగింది. 8 గంటల నుంచి ఇంకా అదనపు గంటలను కూడా పెంచడం జరిగింది. అలాగే ఓవర్ టైమ్స్ ని కూడా ఇందులో ప్రవేశపెట్టారు. ఓవర్ టైమ్స్ పనిచేసే అవకాశాన్ని కూడా ఇందులో ప్రవేశపెట్టడం జరిగింది. Women are allowed to work in night shifts in industries. So which state government is introduced or allowed? Which state government is allowed to work in night shifts in industries? So Andhra Pradesh government is allowed to work in night shifts in industries. So are only they're allowed to work in 7 p.m. to 6 a.m. They're allowed to work in 7 p.m. to 6 a.m. So, and this state government is also increases working hours, also increases working hours, also increases working hours. In previous, the working hours have only 8 hours. So now the state government is increases more than 8 hours. According to which act? So according to Industrials Act 1948, according to Industrial Act 1948, their increased working hours more than 18 hours or more than 8 hours, and also increased overtime in industries. And this is all about Mahilala or women are allowed to work in night shifts. Women are worked in night shifts. 7th question. భారత ఎరువుల సంఘం FAI కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ ని కనుక చూసుకుంటే, ఆప్షన్ ఏ సత్ఫల్ భాను, ఆప్షన్ బి శైలేష్ కుమార్, ఆప్షన్ సి సురేష్ కృష్ణన్, ఆప్షన్ డి సారా జోసెఫ్. మరి భారత ఎరువుల సంఘం కొత్త అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే ఆప్షన్ బి శైలేష్ మెహతా భారత ఎరువుల సంఘం యొక్క అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది. మరి ఈ who is appointed as a new president of a fertilizers association? So Suresh Mehdha or Shailesh Mehdha is appointed as a new president of a fertilizers association. Next, భారత ఎరువుల సంఘం కొత్త అధ్యక్షుడిగా శైలేష్ మెహతా. న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇస్ శైలేష్ మెహతా. మరి న్యూ ప్రెసిడెంట్, మరి భారత ఎరువుల సంఘం యొక్క కొత్త అధ్యక్షుడు అయిన శైలేష్ కుమార్ గురించి మరికొంత సమాచారాన్ని తెలుసుకుందాం. మరి భారత ఎరువుల సంఘం యొక్క కొత్త అధ్యక్షుడిగా శైలేష్ కుమార్ని ఎంపిక చేయడం
జరిగింది. ఎందుకంటే ఈ ఎరువుల సబ్సిడీల విషయంలో ఈ రైతులు ఎవరైతే ఉన్నారో వారికి నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వీళ్ళకి సదుపాయాన్ని అందించే ఉద్దేశంతో ఈ కొత్త అధ్యక్షుడి ఎన్నిక విధానం చేయడం జరిగింది. అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతులకి నేరుగా సబ్సిడీస్ని అందజేయాలి అన్న విషయంతో ఎంపిక చేయడం జరిగింది. అలాగే మరి ఈయన ఎన్నేళ్ల వరకు కొనసాగుతారు అంటే దాదాపుగా 2 సంవత్సరాల వరకు ఈయన పదవీ కాలం అనేది ఉంటుంది. దాదాపుగా 2 సంవత్సరాల వరకు పదవీ కాలం అనేది ఉంటుంది. న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ Shailesh Mehta. So what is the purpose? To appointed? What is the purpose to appointed? The purpose of appointment is to for subsidies or the farmers subsidies are reached to farmers by direct benefit transfers అండ్ మళ్ళీ చిన్న అసమానతలను తొలగించడం ద్వారా భారత్ కూడా త్వరలోనే వృద్ధి సాధిస్తుంది అని చెప్పి ఈయన వివరించడం జరిగింది. ఏ స్మాల్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ రెడ్యూసింగ్ ఏ స్మాల్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఎ కంట్రీ. సో భారత్ ఆర్ ఇండియా ఈజ్ ఆల్సో soonly reached growth in India. And this is about new president of a Fertilizers Association of India. 8th question. ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా ఏ కంపెనీ నిలిచింది? Who company has become the most valuable company in the world? సో దీనికి సంబంధించి ఆప్షన్స్ ని గనక చూసుకుంటే ఆప్షన్ ఏ ఎన్విడియా, ఆప్షన్ బి మైక్రోసాఫ్ట్, ఆప్షన్ సి యాపిల్ అండ్ ఆప్షన్ డి అమెజాన్. మరి ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా ఏ కంపెనీ నిలిచింది అంటే ఆప్షన్ ఏ ఎన్విడియా అనే కంపెనీ నిలిచింది. మరి ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీకి సంబంధించి మరికొంత విషయాన్ని తెలుసుకుందాం. మరి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా అనే కంపెనీ నిలిచింది. మరి ఎన్విడియా యొక్క అధ్యక్షుడిగా ఎవరున్నారు అని అంటే జెన్సెన్ హుయాంగ్. ఈ ఎన్విడిఏ యొక్క అధ్యక్షుడిగా జెన్సెన్ హుయాంగ్ ఉన్నాడు. మరి ఈ ఎన్విడియా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే కాలిఫోర్నియా. మరి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ ఎన్విడియా. మరి దీన్ని అధ్యక్షుడిగా జెన్సెన్ హుయాంగ్ ఉన్నాడు. మరి హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఎన్విడియా ఏది అంటే కాలిఫోర్నియా అని చెప్పొచ్చు. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా చెప్పొచ్చు. మరి ప్రపంచంలో రెండవ అత్యంత విలువైన కంపెనీ ఏది అంటే మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా చెప్పుకోవచ్చు. అంటే ప్రపంచంలోనే అత్యంత విలువైన రెండవ కంపెనీగా మైక్రోసాఫ్ట్ ని చెప్పుకోవచ్చు. మరి దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే వాషింగ్టన్ డీసీ. మరి ప్రపంచంలోనే అత్యంత విలువైన మూడవ కంపెనీగా ఏ దేశం ఉంది లేదంటే ఏ కంపెనీ ఉంది అని అంటే యాపిల్ అనే సంస్థ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీలలో 3వ స్థానంలో ఉంది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చి కాలిఫోర్నియా.
మరి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీలలో 4వ ప్లేస్లో ఆల్ఫాబెట్ అనే కంపెనీ ఉంది. మరి దీనికి హెడ్ క్వార్టర్స్ వచ్చి కాలిఫోర్నియా. మరి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీలలో 5వ స్థానంలో ఉన్న కంపెనీ వచ్చి అమెజాన్. 5వ స్థానంలో ఉంది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చి వాషింగ్టన్ డీసీ. And this companies are top 5 companies in the world, most valuable companies in the world. మరి దీనికి సంబంధించి world's most valuable company in India. World's most valuable company is NVIDIA. So the president of NVIDIA is Jensen Huang. The headquarters of NVIDIA is California. మరి second most valuable company in the world is Microsoft. The headquarters of Microsoft is Washington DC. And third most valuable company in world is Apple. The headquarters of Apple is California. And fourth most valuable company in the world is Alphabet. The headquarters of this Alphabet is California. And fifth most valuable company in the world is Amazon. It is the fifth valuable company in world. The headquarters of Amazon is Washington DC. And these five companies are most valuable companies in world. Ninth one, మహారాష్ట్రలోని నక్సల్ ప్రభావిత గ్రామంలో ట్రాన్స్పోర్ట్ సౌకర్యం దాదాపుగా ఎన్నేళ్ల తర్వాత ప్రారంభించనున్నారు. మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ ని గనక చూసుకుంటే ఆప్షన్ ఏ 71, ఆప్షన్ బి 72, ఆప్షన్ సి 73, ఆప్షన్ డి 77. మరి మహారాష్ట్రలో నక్సల్ ప్రభావిత గ్రామంలో ట్రాన్స్పోర్ట్ సౌకర్యం దాదాపుగా ఎన్నేళ్ల తర్వాత ప్రారంభించనున్నారు అంటే 77 ఏళ్ల తర్వాత ప్రారంభించనున్నారు. Approximately after how many years village will transport facilities are started in Naxal affected village Maharashtra. So approximately after 77 years village will transport facilities are started in Naxal affected village in Maharashtra. Who has appointed in Maharashtra? మరి మహారాష్ట్రలోని నక్సల్ ప్రభావిత గ్రామానికి సంబంధించి మరికొంత సమాచారాన్ని తెలుసుకుంటే మరి నక్సల్ ప్రభావిత గ్రామం అనేది మహారాష్ట్రలో ఉంది. మరి నక్సల్ ప్రభావిత గ్రామం అయిన మహారాష్ట్రలో కటోజన్ గావు మహారాష్ట్రలోని నక్సల్ ఆధారిత గ్రామం కటోజన్ గావు. మరి ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపుగా 77 సంవత్సరాల వరకు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది లేదు. అంటే 77 సంవత్సరాల నుంచి ఈ గ్రామం అనేది ఎలాంటి ట్రాన్స్పోర్ట్స్ లేకుండా ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఈ విలేజ్ అనేది ఉంటుంది. అంటే ఎంత ప్రమాదకరమైన స్థితిలో అంటే ఎలాంటి సౌకర్యాలు లేని స్థితిలో వీళ్ళు బ్రతుకుతున్నారో అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా
ఎలాంటి బస్సు సౌకర్యం కూడా లేదు. అంటే ఎలాంటి విద్య మరియు వైద్య సౌకర్యాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. విద్య మరియు వైద్య సౌకర్యాలు, స్కూల్స్, ఎడ్యుకేషన్స్ అండ్ ఎనీ అదర్ క్వాలిటీస్ ఆర్ ఆల్సో నాట్ దేర్ ఇన్ కటోజన్ గావో విలేజ్ ఇన్ మహారాష్ట్ర స్టేట్. అంటే అప్రాక్సిమేట్లీ ఆఫ్టర్ 77 ఏళ్ల తర్వాత ఈ గవర్నమెంట్ వారు 77 ఏళ్ల తర్వాత ఈ గ్రామంలో కూడా ఒక ట్రాన్స్పోర్ట్ని ఏర్పాటు చేయాలని వాళ్ళు సిద్ధమవుతున్నారు. ఇది ఒక నక్సల్ గ్రామంగా గుర్తింపు పొందింది. సో ఆఫ్టర్ 77 years village will transport facilities are started in Naxal affected village in Maharashtra. So that village is Katosin Gavo, Maharashtra's village Katosin Gavo is recognized as a Naxal affected village, and approximately after 77 years they are started, or the one government is started transport facility in Maharashtra's village, transport facilities in Maharashtra village aroundly after 77 years. So they doesn't have any facility to education and any and healthy fields are also not there in this village. Next 10th one, LIC తాత్కాలిక CEO మరియు MDగా ఎవరిని నియమించారు? Who has appointed as LIC CEO and MD? సో మనకి ఆప్షన్స్ ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ సురేష్ కృష్ణన్, ఆప్షన్ బి ఎంకే సను, ఆప్షన్ సి సత్ఫల్ భాను, ఆప్షన్ డి సి రాధాకృష్ణన్. మరి ఎల్ఐసి తాత్కాలిక CEO మరియు ఎండిగా ఎవరిని నియమించారు అంటే ఆప్షన్ సి సత్ఫల్ భానును నియమించడం జరిగింది. మరి సత్ఫల్ భాను ఇంతకు ముందు ఎల్ఐసి లేదా ఎల్ఐసి ఎండిగా ఉండేవాడు. మరి ఇప్పుడు ఎల్ఐసికి తాత్కాలిక CEOగా మరియు MDOగా నియమించడం జరిగింది. Satfal Bhanu has appointed as LIC CEO and MD. So previous Satfal Bhanu is a MD of LIC. Now he is appointed as LIC temporary CEO and MD. LIC temporary CEO and MD. అండ్ ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. అండ్ నా క్లాస్ కనుక మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి, అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.